హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వచ్చేసరికి నేనైతే ప్రతి గురువారం రోజు నైట్ ఇలా మా గుమ్మాన్ని క్లీన్ చేసుకొని పసుపు పూసి బొట్లు పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవటం మూలాన చాలా మంచిది. ఎందుకంటే మనం ఎంతెంతో దూరానికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా వచ్చేస్తారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. అలా వచ్చేసేటప్పుడు ఈ పసుపు అనేది ఆ చెడుని తీసేస్తుందండి. అందుకని చెప్పేసి పసుపు పెట్టుకుంటారు గుమ్మానికి. ఇలా పసుపు పెట్టడం మూలన దేవుళ్ళకి కూడా చాలా ఇష్టం. అందుకే గుమ్మాలకు పసుపు పూసి బొట్టు పెట్టుకుంటారు. నేనైతే ప్రతి గురువారం మా గుమ్మాన్ని క్లీన్ చేసుకొని పసుపు పూసుకొని బొట్లు పెట్టుకుంటానండి. నాకు చాలా ఇష్టం. అయితే ఇలా పెట్టుకోవటం మూలాన మనం పెద్దోళ్ళు చెప్పింది కూడా వదిలిపెట్టకుండా ఉన్నట్టు ఉండిద్దండి. కొద్దిగా రిస్క్ అనుకోకుండా మనం ఇలా గుమ్మానికి పసుపు పూసి బొట్లు పెట్టుకోవటం మూలన చాలా మంచిది. ప్రతి గురువారం కూడా పెట్టుకుంటాను నేనైతే. దేవుడి కాడ సామాను కూడా ప్రతి గురువారం కడిగేసుకుంటాను. పటాలు అవ్వచ్చు, ప్రసాదం పెట్టే అవ్వచ్చు, నివాళీలు అవ్వచ్చు, ఏవైనా సరే ప్రతి గురువారం క్లీన్ చేసేసుకుంటాను. అయితే ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు కూడా ప్రసాదం పెట్టే కానీ నివాళీలు కానీ ఏవైనా క్లీన్ చేసేసుకుంటాను. అయితే గురువారం రోజు ప్రత్యేకత ఏంటంటే తెల్లారితే అమ్మవారికి మనం ఇంకా ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి గురువారం రోజు నైట్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే అలానే పెట్టుకుంటాను, మీ ఇష్టం. ఇంకొచ్చేసి నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ టిప్ ఏంటంటే నేను ప్రతిరోజు ప్రసాదం పెడుతుంటే ఆ ప్రసాదంలో చీమలు పట్టినాయి. చీమలు పడితే నేను మా అమ్మని అడిగాను, అమ్మ ఇట్లా చీమలు పడుతున్నాయి అమ్మ, ఏం చేయాలంటే మా అమ్మగారు ఒక టిప్ చెప్పారండి నాకు. అదేంటంటే మన ఇంట్లో వాడే కర్పూరం ఏదైతే ఉందో ఆ కర్పూరం మనం గంధం వాడతాం కదండి. ఆ గంధం మన ఇంట్లో ఏ గంధం వాడితే ఆ గంధం అయితే ఆ గంధము అది రెండు కలిపేసి మనం ప్రసాదం ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ నలిపి వేస్తే చీమలు ఎక్కవని చెప్పారు మా అమ్మగారు. నేను అలానే చేశాను. నాకైతే చీమలు పట్టలేదు ప్రసాదానికి. నేను అప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నాను. మీ ఇంట్లో కనుక దేవుడి ప్రసాదం కాడ అలా వస్తే మీరు కూడా చేయండి. అదేంటంటే కర్పూరం గంధం నలిపి వేయటమండి. అక్కడ వేసి దాని మీద ప్రసాదం పెట్టండి ప్లేట్లో పెట్టి. మీకేమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం అన్నం తినే పళ్ళాన్ని ప్రతిసారి అలా కడుక్కుంటున్నాము. స్వామివారికి ఎప్పుడు నివేదన చేయాలన్నా కానీ నివేదన చేసే ముందు ప్రతి ఒక్క వస్తువుని క్లీన్ చేసుకోవాలండి. అది హారతి ఇచ్చేదైనా మనం గంట కొట్టే గంట అయినా ఏదైనా సరే అండి క్లీన్ చేసుకునే పెట్టుకోవాలి స్వామివారి దగ్గర. నేనైతే ప్రతిరోజు పూజ చేసుకుంటానండి. నేనైతే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను. గురువారం రోజు ఏంటంటే ఇంకా కొంచెం ప్రత్యేకంగా చేసుకుంటాను. తెల్లారి అమ్మవారికి పెట్టుకుంటామని చెప్పేసి. నేను చేస్తున్న వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియోలు చూస్తున్నందుకు. ఇంకేమన్నా కావాలంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను ఆ వీడియో చేస్తానండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కొన్న ముగ్గులు ఉంటాయి కదండి, చాలామంది అవి వేస్తున్నారు గుమ్మానికి. కానీ అది అలా వేయకూడదంట, మా అమ్మగారు చెప్పారు నాతో. నేనైతే ఎప్పుడు బీపిని పెట్టేస్తాను గుమ్మం మీద. ఎందుకంటే చిన్న చిన్న చీమలు ఏమన్నా ఉంటాయి కదండి, వాటికి ఆహారం పెట్టినట్టు అవుతుందంట. అందుకని బీపిన్నికి ఎప్పుడైనా గుమ్మానికి బీపిన్ పెట్టే ముగ్గు వేయాలంట. నాకైతే వీటి నుంచి చాలా కష్టమైంది. నేను అలానే గట్టిగా పట్టుకొని వేసానండి. కానీ కొంచెం రిస్క్ పడినా కానీ చాలా అందంగా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ప్రతి గురువారం వేయటానికి మీ వీలును బట్టి. మీకేమన్నా టిప్స్ తెలిస్తే కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. కొంచెం ఇబ్బంది పడకుండా చేసుకుంటే మనకే చాలా అందంగా ఉండిద్దండి చూడటానికి. మనం రంగులు ఎన్ని వేయించినా కానీ మన సొంతంగా మన చేతిలో వేసుకున్నంత అనిపించదు కదా ఎంతైనా కానీ. నాకైతే ఇలా వేయటం చాలా ఇష్టం. 1 గంట కాదు 2 గంటలైనా కూర్చొని వేసుకుంటా నేను. మీకు కూడా వీలు కుదిరిద్ది అనుకుంటే నైట్ పూట ట్రై చేయండి గురువారం రోజు. శుక్రవారం రోజు మటుకు కంపల్సరీ క్లీన్ చేయొద్దండి. ఎందుకంటే శుక్రవారం రోజు క్లీన్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే మనం తలస్నానం మురికి పట్టిన తలస్నానం కూడా శుక్రవారం రోజు మటుకు చేయకూడదండి. గురువారం రోజు నైటే తలస్నానం చేసేసి పెట్టుకోవాలి.
తెల్లారి లేవగానే ఉట్టి నీళ్ళు ఒక్కటే పోసుకుంటే సరిపోతుంది. షాంపూ మటుకు పెట్టబాకండి శుక్రవారం రోజు. అది మనం ప్రత్యేకంగా శుక్రవారం రోజు పూజ చేస్తున్నామంటే చెయ్యాలి, లేకపోతే అవసరం లేదండి నాకు తెలిసినంత మటుకు. ఇక తర్వాత మీ ఇష్టం. మీకేమన్నా ఇంకా టిప్స్ కావాలంటే అడగండి, కామెంట్ ద్వారా నాకు కామెంట్లో తెలియజేస్తే నేను టిప్స్ కూడా ఇస్తాను. నేనైతే ప్రతి వారం ఇలా చేస్తానండి. నేను చేసిన దాంట్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా థ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. ఈ ప్రసాదం కాడ మటుకు ఒక్కసారి కర్పూరం గంధం కలిపి పెట్టి ట్రై చేయండి. మీరు పెట్టేది ఏదన్నా ఉంటే కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. బాయ్ అండి. చాలా థ్యాంక్స్ నా వీడియోలు చూస్తున్నందుకు.